హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాన్విక తెలుగు వ్లాగ్స్. నేను మీ లావణ్య. సంక్రాంతి సంబరాల్లో రెండవ రోజు అనమాట. ఇంకా నేను ఈరోజు దోశల్లోకి అయితే వేరుశనగుళ్ళు అయితే వేయించుతున్నాను. చట్నీ కోసము కొంచెం దోశ పిండి ఉంది, అందుకని కొంచెం పులిహోర కూడా చేద్దాంలే, అందరికీ సరిపోతుందని చెప్పేసి ఇంకా రైస్ కూడా అయితే కడిగి పెట్టేశాను అనమాట. ఇంకా రైస్ అయితే ఉడికిన తర్వాత అది పులిహోర అయితే కలుపుకోవాలి. ఎక్కువగా పిల్లలు పెద్దలు అందరూ ఈ మధ్య లెమన్ రైస్ తింటున్నారనమాట. చింతపండు పులిహోర చేసినా కానీ అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు, అందుకని మ్యాక్సిమమ్ నిమ్మకాయతోటి పులిహోర అయితే చేస్తున్నాము. రైస్ అయితే ఉడికింది. రైస్ కొంచెం సేపు ఆరబెట్టి తర్వాత పోపు అయితే వేసుకుంటున్నాను. రైస్లో అలాగే ఆఫ్టర్నూన్ లంచ్లోకి సాంబార్ చేద్దామని పప్పు అయితే నానబెట్టాను. ఎందుకంటే పప్పు అనేది కొంచెం నానబెట్టి ఉడికించుకుంటే గ్యాస్ అయితే రాదంట. నాకు వేరే వాళ్ళు చెప్తే నేను ఇంక అప్పటి నుంచి అలా అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా లెమన్ రైస్లోకి అయితే ఇంకా పిల్లలు మిర్చి అది తక్కువ తింటారు కాబట్టి వాళ్ళ కోసం మిర్చి అది తక్కువ వేసి అయితే చేస్తున్నాను. ఇంకా మా పాప అయితే లేచి వచ్చిందనమాట. అప్పుడే ఇంకా ఏదో అడుగుతూ ఉంటే అక్కడ ఉంది తీసుకోపా అని చెప్పాను. ఇంకా రైస్లోకి అయితే రైస్ ఆరబెట్టేశాను కదా, ఇంకా ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పోపు అదంతా వేసుకున్నాను. పల్లీలు కూడా చాలా తక్కువ మంది అయితే తింటారు, అందుకని తక్కువే వేసాను అనమాట. మామూలుగా అయితే అంతకుముందు నేను పల్లీలు తాలింపు గింజలు బాగా ఎక్కువ వేసేదాన్ని. నేను అలా చేయటం చూసి అలా బాగుందని మా ఫ్రెండ్ కూడా అలానే చేసేది. ఇప్పుడు తనేమో కంటిన్యూ చేసింది అలాగా. నేనేమో ఇంకా పిల్లలు అది తినరని చెప్పేసి పల్లీలు అవన్నీ చాలా తక్కువ అయితే వేస్తున్నాను. నాకేమో పులిహోరలో పల్లీలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనిపించింది. ఇంకా రైస్ అయితే అడుగుది ఇంకా బాగా కాలుతుంది అనమాట. ఇంకా గరిటెతో కొంచెం కలిపి తర్వాత మొత్తం చేతితో అయితే కలిపేశాను. ఎందుకంటే మనం గరిటెతో ఎంత కలిపినా కానీ కలవదు, చేతితో కలిపితేనే బాగా కలుస్తుంది. ఇంకా తర్వాత అందరికైతే దోశలు అయితే వేసుకున్నాం అనమాట. ఇంకా దోశలో పులిహోర ఇంకా రెండు అయితే ఈరోజు టిఫిన్లోకి అయితే చేసాము. తర్వాత ఇంకా పిల్లలకైతే స్నానం చేయించాము. ఇంకా వాళ్ళైతే గాలిపటాలు తెచ్చుకున్నారు కదా, వాటిని అయితే ఎగరేసుకుంటూ బయట అయితే ఆడుకుంటున్నారు. నేనైతే ఇంకా లంచ్ కూడా ప్రిపేర్ చేసేసాను అనమాట. లంచ్లోకి ఈరోజు సాంబారు అలాగే ఆలూ కర్రీ చేశాను. ఆలూ ఎందుకన్నా చాలా ముద్దగా వచ్చింది. పిల్లలకి ఆలూ కర్రీ ఇష్టం అని చెప్పి చేస్తే అదేమో అట్లా అయిపోయిందనమాట. సాంబార్ అయితే టేస్ట్ అయితే బాగుంది. పిల్లలు పెద్దలు అందరికీ కూడా సాంబార్ అయితే ఇష్టపడతారనమాట. అందుకని అయితే చేశాను. దానికి తోడు ముందు రోజు చేసిన టమాటా చట్నీ ఉంది కదా, నెయ్యి ఉంది, ఇంకా ఎవరికి ఇష్టమైన వాళ్ళు చేసుకుంటారులే అని ఇంకా అలా చేశాను. రైస్ కూడా ఉడికింది. ఇంకా పని అంతా అయిపోయిందనమాట. మా ఆడపడుచు వాళ్ళేమో చెక్కలు చేయడానికి వెళ్ళారు. మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో చేస్తున్నారు కదా, ఇక్కడైతే పిల్లలు డిస్టర్బ్ చేస్తారని ఇంకా పిల్లల్ని నేను చూసుకుంటూ ఉన్నాను. ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి దేవుడి సామాన్ అయితే కడుగుతూ ఉన్నాను అనమాట. పూజా సామాగ్రి ఇవన్నీ కడిగి పెట్టుకుందాంలే రేపటికి పూజ చేయటానికని అవన్నీ అయితే నేను కడుగుతున్నాను. ఇంకా పిల్లలకి అందరికీ లంచ్ పెట్టిన తర్వాత ఇంకా వెళ్దాంలే నేను అవన్నీ చేయటానికని అయితే అనుకున్నాను. ఎందుకంటే ఆల్రెడీ మా ఆడపడుచు వాళ్ళు ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళిద్దరే చేస్తూ ఉన్నారు. ఇంకా లడ్డు చెక్కలు అంటే కొంచెం ఎక్కువ టైమే పడుతుంది, ఎందుకంటే అవి లడ్డూలు చేయాలి, పూరి ప్లేస్లో వత్తాలి అట్లాగా. ఇంకా మా అత్తయ్య కూడా అక్కడే ఉందన్నమాట. ఇంకా వాళ్ళు ఉన్నారు కదా, నేను పిల్లల్ని మేనేజ్ చేద్దాంలే అని అయితే ఇక్కడైతే ఉన్నాను. వీళ్ళందరికీ అన్నం పెట్టేసి వెళ్ళిపోతే ఇంకా వాళ్ళు కూడా అన్నం తినడానికి వస్తారులే అని మధ్యలో అయితే వీళ్ళు ఇంకా ప్యాకెట్స్ కావాలని అట్లా అంటూ ఉన్నారు. పిల్లలు మనం ఇంట్లో ఎన్ని వండినా కానీ ప్యాకెట్స్ అయితే మర్చిపోవట్లేదు. వండినవి అయితే అస్సలు తినట్లేదు అనమాట. ఏ కాడికి ప్యాకెట్స్ కావాలని గోల చేస్తున్నారు. ఇంకా పిల్లలకి అన్నం పెట్టేసి నేను కూడా తిని ఇంకా మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను. ఇంకా వాళ్ళైతే చేస్తూ ఉన్నారు. ఇంకెందుకులే నువ్వు ఏదన్నా పని ఉంటే చేసుకో, అయిపోవచ్చిందిలే, సొగమే కదా ఉంది అన్నారు. ఇంక నేను లంచ్ కూడా చేసేసి వచ్చాను కదా, నేను ఉంటాను, మీరు లంచ్కి వెళ్ళండి అంటే వద్దులే మొత్తం అయిపోయాక తింటాంలే అని అయితే అన్నారు. ఇంకా మేము బయటికి వెళ్దాంలే, కొంచెం తెచ్చుకోవాల్సినవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ అరిసెలు అవి చేయడానికి బెల్లం అవి తీసుకురావాలి. ఇంకా దానికోసం వెళ్దాంలే అని మార్కెట్కి అయితే వెళ్తున్నాము. అరిసెల కోసం బెల్లం సపరేట్గా అయితే ఉంటుంది, అది కాకుండా వేరేది వేస్తే పాకం అంత బాగా రాదు. ఇంక మేమైతే హోల్సేల్ మార్కెట్కి అయితే వెళ్ళాము. ఇంక ఇక్కడైతే 2 రకాల బెల్లం అయితే పెట్టారు, పెద్ద పెద్ద అచ్చులు. ఇంకా రెడ్గా ఉన్న బెల్లం అయితే అరిసెలకి బెల్లం అన్నారు. నాకు డౌట్ వచ్చి మళ్ళీ ఒకసారి కాల్ చేసి చూపిస్తే అదే అన్నారు. చూడండి, ఈ రెడ్గా ఉన్నది అరిసెల్లోకి, అలాగే శనగిత్తనాలు చెక్క చేద్దామని చెప్పారు. ఇంకా అవి కూడా తీసుకుందామని చెప్పి తీసుకున్నాము. ఇంకా ఇంట్లోకి ఎండుమిర్చి కూడా లేవు, అలాగే అరిసెలు వండటానికి
సన్ఫ్లవర్ ఆయిల్ అయితే చెప్పారు, దానికోసం అయితే వచ్చామన్నమాట. మార్కెట్ ఇంకా పండగ ముందు కదా, బాగా రష్గా అయితే ఉంది. ఫెస్టివల్ ఇంకా 2 డేసే ఉంది కదా, అందుకని బాగా అయితే అందరైతే తీసుకుంటూ ఉన్నారు. మేము ఇంకెటు మార్కెట్ సైడ్ వెళ్ళాం కదా, వెజిటబుల్స్ తీసుకున్నాంలే అని వెజిటబుల్ మార్కెట్ కూడా వెళ్ళాను. కొంతమంది వీడియోస్లో కూడా చూసే ఉంటారు, చాలా రోజుల క్రితం అయితే ఎప్పుడో పెట్టాను. ఇంకా స్టార్టింగ్లో అయితే పూల దండలు అవన్నీ అయితే ఉంటాయి. తర్వాత ఇంకేమో మిర్చి గ్రేట్ చేస్తూ ఉంటారనమాట, చిన్న సైజు పెద్ద సైజు పాడైపోయినవి అవన్నీ. ఇంకా లోపలికి వెళ్ళగానే ఇంకా ఇలా వెజిటబుల్స్ అయితే ఉంటాయి. చూస్తే మాత్రం అన్నీ కొనుక్కోవాలనిపిస్తే, ఎందుకంటే పెద్ద మార్కెట్ కదా, చాలా ఫ్రెష్గా అయితే ఉంటాయి అన్నమాట. ఇంకా వెజిటబుల్స్ అయితే కావాల్సినవన్నీ అయితే తీసేసుకున్నాను నేను. ఆకుకూరలు అవి కూడా బాగుంటాయి అన్నమాట ఇక్కడ. కాకపోతే ఏంటంటే మనం కొంచెం ½ కేజీ అట్లా తెచ్చుకోవాలి. ఎక్కువ మంది ఉంటే ఇంకా ½ కేజీలు అట్లా అయితే ఇవ్వరనమాట. అందుకని చెప్పేసి నేను ఎక్కువ వెళ్ళాను. ఎక్కువ కావాలనుకున్నప్పుడైతే ఇట్లా మార్కెట్కి అయితే వెళ్తూ ఉంటాము. ఇంకా బయట వైపు ఏంటంటే బూడిద గుమ్మడికాయలు అవన్నీ అమ్ముతారనమాట. ఎందుకంటే అమావాస్య అలాంటప్పుడు కట్టుకుంటూ ఉంటారు. అలాగే ఈ కొత్త ఇల్లులు అలాంటప్పుడు తీసుకుంటూ ఉంటారు కదా. ఇప్పుడు చాలామంది జ్యూస్ కూడా తాగుతున్నారు కదా. ఇంకా కేజీ లెక్క కాయల లెక్క అట్లా అయితే ఇస్తారు. ఇంకా మార్కెట్ బయటకు వచ్చిన తర్వాత కలర్స్ అయితే చూసాము, కాస్ట్ ఎక్కువ చెప్పారనమాట, అందుకని తీసుకోలేదు. తర్వాత ఫ్లవర్ మార్కెట్కి అయితే వెళ్ళాను. ఇవి రెండు కొంచెం దూరంలో ఉంటాయి, పక్కన కాకుండా. ఈ పూల మార్కెట్కి వస్తే నాకైతే పూలు మొత్తం అయితే కొనుక్కోవాలనిపిస్తుంది. అంత ఫ్రెష్గా బాగుంటాయి అన్నమాట, చాలా కలర్ఫుల్గా. ఏదన్నా ఫంక్షన్స్ అట్లా ఉన్నప్పుడైతే ఎక్కువ క్వాంటిటీలో కొనుక్కోవచ్చు. కాస్ట్ని బట్టి తీసుకుందాంలే అని ఫెస్టివల్కి 2 డేస్ ముందే వెళ్ళాము. ఫెస్టివల్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందని చూడండి, ఫ్లవర్స్ అన్నీ చాలా అయితే ఉంటాయన్నమాట. ఎప్పుడు ఇక్కడికి వచ్చినా కానీ నాకైతే చాలా కొనుక్కోవాలనిపిస్తుంది. కానీ ఏం చేస్తాం, ఇటప్పుడు అన్ని పూలు తీసుకెళ్ళి పాడైపోతాయి కదా అని ఇంకా కేజీ 2 కేజీస్ అట్లా కొనుక్కొని అయితే వెళ్తాము. ఇంకా చామంతి పూలు చామంతి పూలు అయితే ఎక్కువ రోజులు ఉంటాయి కదా మనకి, 1 వీక్ మొత్తం అని చెప్పేసి చూస్తున్నాను ఏ కలర్స్ తీసుకుందామా అని. ఇంకా 2 కలర్ల చామంతులు, అలాగే చిన్న గులాబీలు ఉంటాయి కదా, అవి అయితే తీసుకున్నాను అనమాట. అవి తీసుకొని ఇంటికైతే వచ్చాము. ఇంకా అప్పటికైతే వాళ్ళు అప్పుడే అయిపోయిందంట వండటం, వస్తాము లంచ్ చేయడానికి అన్నారు. సరే అని ఈలోపు ఇవన్నీ సర్దేద్దామని అయితే తీస్తున్నాను. ఎల్లో అయితే కేజీ తీసుకొచ్చాను, ఈ గులాబీ పూలు అయితే ½ కేజీ తీసుకొచ్చాను. ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ అనమాట. వైట్ చామంతి కూడా ½ కేజీ తీసుకొచ్చాను. చామంతి పూలేమో కిలో 50 రూపాయలు, అలాగే గులాబీలు వచ్చి కిలో 140 రూపాయలు పడ్డాయి అన్నమాట. చామంతి పూలు కాస్ట్ కూడా తగ్గింది. మొన్నటి వరకు అయితే చాలా కాస్ట్ ఉండేది, ఎందుకంటే అందరూ అయ్యప్ప స్వామి మాలలు వేసుకున్నారు కదా, పూజకు ఉపయోగిస్తారు కదా, దాని గురించి ఎక్కువ కాస్ట్ అయితే ఉన్నాయి. ఒక 50 రూపీస్ అయితే ఇంకా రేగిపళ్ళు అయితే తీసుకొచ్చాను. భోగి పళ్ళుకి పోయాలి కదా, ½ కేజీ 50 రూపీస్ అంట. ఏంటో మనకైతే ఊరుల్లో అయితే ఊరక ఫ్రీగానే చెట్లు కోసుకొని రావచ్చు. ఇంకా అవి కూడా అంత ఫ్రెష్గా లేవు. కాకపోతే ఇంకా పిల్లలకి భోగి పళ్ళు పోయాలి కదా అని ½ కేజీ అయితే తెచ్చాను. లాస్ట్ టైం ఒకసారి అయితే మాకు రేగిపళ్ళు కూడా దొరకలేదన్నమాట. గుంటూరు చాలా తిరిగినా కానీ చివరికి ఎక్కడో కొంచెం పాడైపోయి అట్లా ఉన్నాయి అన్నమాట. ఇంకా అందులోనే కొంచెం బెస్ట్ వేరుకొని తీసుకొచ్చాము, అందుకని ఈసారి ముందే తీసుకొచ్చాము అనమాట. అలాగే తమలపాకులు ఒక 50 రూపీస్ తీసుకొచ్చాను. ఇంకా నేను మా ఆడపడిచి ఇద్దరం ఉన్నాం కదా, ఇద్దరికి పూజకు యూజ్ అవుతాయని కొబ్బరికాయల కాస్ట్ అయితే బాగా పెరిగిపోయింది. చిన్న కాయలే 100కు 3 అయితే ఇచ్చారు. వెజిటబుల్స్ మొత్తం అయితే ఇలా ఒక కవర్లో అయితే తీసుకొచ్చాను. మనకేంటంటే సంక్రాంతి అప్పుడు భోగికి చిక్కుడుకాయ కర్రీ అయితే కంపల్సరీ చేసుకుంటాం కదా, అలాగే పచ్చిమిర్చి కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి, చట్నీలు అన్నిట్లోకి యూజ్ అవుతాయి కదా అని 1 కేజీ అయితే తీసుకొచ్చాను. మిరపకాయలు పండిస్తూ కూడా మిరపకాయలు కొనుక్కోవాల్సి వస్తుంది. ఎండుమిర్చి ½ కేజీ తీసుకొచ్చాను. మనం అమ్మటానికైతే కాస్ట్ అంత ఉండదు కానీ కొనేటప్పుడైతే కాస్ట్ ఎక్కువ చెప్తారు. ½ కేజీ 60 రూపీస్ అన్నారు. పల్లీలతో లడ్డు కానీ శనగలతో చెక్కగానే చేద్దామని 2 కేజీస్ తీసుకొచ్చాం. కాకపోతే ఇవి ఏంటంటే నాటు అంట, అందుకని సన్నగా ఉన్నవి, ఇవి అంత బాగోవు. అంటే మనం వేయించి పొట్టు వలుస్తాం కదా, అంత బాగా రావన్నారు. సరే ఇంట్లో ఉన్నీళ్ళు వాటితో చేద్దాంలే అనుకున్నాము. సన్ఫ్లవర్ ఆయిల్ కూడా తీసుకొచ్చామన్నమాట. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత మా ఆడపడుచు వాళ్ళు మా అత్త వాళ్ళు అయితే లంచ్ చేశారు. పాపం ఆ రోజు వాళ్ళు లంచ్ చేసేసరికి 4 అయితే అయిందనమాట. ఇంకా బాగా హెడేక్గా ఉందంటే ఇంకా లంచ్ చేశాక కొంతసేపటికి టీ అయితే పెట్టాను. ఇంకా అందరం అయితే టీ తాగేసామన్నమాట. తర్వాత బయట కాసేపు అయితే కూర్చున్నాము. ఇంకా నైట్ డిన్నర్లో కూడా సేమ్ కర్రీస్ అయితే ఉన్నాయి.
కర్రీస్ అయితే ఇంకేం చేయలేదన్నమాట. అవే కర్రీస్ ఉన్నాయి సరిపోతాయని చెప్పేసి ఇక్కడైతే పిల్లలకి పెట్టేశాను. తర్వాత ఇంకా మేము కూడా అయితే డిన్నర్ అయితే చేస్తున్నాము. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ గ్రైండర్ వేద్దామని చెప్పారు. అందుకని చెప్పేసి మినపప్పు అయితే నానబెట్టాను. అలాగే దోశ పిండి కూడా నానబెట్టి ఉంచాను ముందు రోజు సాయంత్రమే. మినపప్పు ఏమో గారెలకు, అలాగే దోశ పిండి కూడా నానబెట్టాను. గ్రైండర్ వేసుకొని పెట్టుకుంటే పండుగప్పుడు హడావుడి లేకుండా ఉంటుందని ముందుగానే వేసుకున్నాను.